రాష్ట్రంలో జూన్ 12న పాఠశాలలు తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులు, బ్యాగులు విద్యార్థులకు అందే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు ప్రత్యేకంగా మానిటర్ చేసి సకాలంలో విద్యార్థులకు అందేలా చూడాలని ఆదేశించారు. 2024-25 విద్యా సంవత్సర సన్నాహక ఏర్పాట్లపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సీఎస్ విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బ్యాగులు, బూట్లు సకాలంలో అందించే విధంగా చూడాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు, యూనిఫామ్లు, బ్యాగులు సమకూర్చింది, ఇంకా సమకూర్చుకోవాల్సిన వాటిపై సమీక్షిస్తూ ప్రతిరోజు ప్రత్యేకంగా మానిటర్ చేసి సకాలంలో అవి మండల స్టాక్ పాయింట్లు తద్వారా పాఠశాలల వారీగా విద్యార్థులకు అందేలా చూడాలని ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలుకు తీసుకుంటున్న చర్యలను సీఎస్ సమీక్షించారు. పాఠశాలల్లో నాడు నేడు కింద చేపట్టిన పనుల ప్రగతిని, మధ్యాహ్న భోజన వసతి తదితర అంశాలపై సమీక్ష చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రానున్న విద్యా సంవత్సరానికి తీసుకుంటున్న సన్నాహక ఏర్పాట్లను వివరించారు. జూన్ 12న పాఠశాలలను పునః ప్రారంభించడం జరుగుతుందని, జూన్ 10లోగా విద్యార్థులకు పాఠ్య, నోటు పుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులను పంపిణీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పటికే 82% పుస్తకాల ప్రచురణ పూర్తయి మండల స్టాక్ పాయింట్లకు చేరాయని వివరించారు. రానున్న విద్యా సంవత్సరంలో 1 నుండి 10 వరకు బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందించడం జరుగుతుందని తెలిపారు. రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుండి 10 వరకు మొత్తం 70,42,012 మంది విద్యార్థులను ఎన్రోల్ చేయగా, వారిలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 36,54,539 మంది విద్యార్థులను ఎన్రోల్ చేయడం జరిగిందని వివరించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుపై సీఈఓకు డీజీపీ నివేదిక సమర్పించారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో 2 అనుచరులతో కలిసి పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశారని నివేదికలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈ నెల 15న కేసు నమోదు చేసినట్లు చెప్పారు. డీజీపీ నివేదికను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈసీకి పంపారు. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వీలైనంత త్వరలోనే అరెస్టు చేస్తామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈసీకి నివేదిక పంపారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని, ఆయన్ను పట్టుకునేందుకు 8 పోలీసు బృందాలు గాలిస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఈసీ పంపిన తాకీదుకు సీఈఓ సమాధానమిచ్చారు. మరోవైపు ఎమ్మెల్యే అరెస్టు, కేసుల నమోదు, సిట్ పేర్కొన్న అంశాలతో డీసీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా సీఈఓకు వివరణ నివేదికను ఇచ్చారు. ఇందులోని అంశాలను యథాతథంగా ఈసీకి పంపినట్టు తెలుస్తోంది. మాచర్ల ఘటనలో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వీలైనంత త్వరలోనే అరెస్టు చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఈసీకి నివేదిక పంపారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని, ఆయన్ను పట్టుకునేందుకు 8 పోలీసు బృందాలు పనిచేస్తున్నట్టు ఈసీకి పంపిన నివేదికలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై వివరణ ఇవ్వాలంటూ భారత ఎన్నికల సంఘం పంపిన తాకీదుకు ఆయన సమాధానమిచ్చారు. ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు అంశంపై ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీఈఓ మీనాకు నివేదిక పంపారు. పోలింగ్ జరిగిన 13వ తేదీన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎం ధ్వంసం చేశారని డీజీపీ తన నివేదికలో పేర్కొన్నారు. 2 అనుచరులు వై శ్రీనివాసరెడ్డి, జి శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేశారని పేర్కొన్నారు. మే 15వ తేదీన నమోదు చేసిన కేసులో పీడీపీపీ చట్టంలోని సెక్షన్లు 448, 427 రెడ్ విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసినట్టు వెల్లడించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మొదటి నిందితుడిగా పేర్కొంటూ మే 20వ తేదీన మరికొన్ని సెక్షన్లు ఎఫ్ఐఆర్లో మార్పులు చేసినట్టు డీజీపీ తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 143, 147, 448, 427, 353, 452, 12B రెడ్ విత్ 149 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. దీంతోపాటు ఆర్పీ యాక్ట్లోని సెక్షన్స్ 135, 131 కింద కూడా అభియోగాలు మోపినట్టు డీజీపీ వివరించారు. అధికార పార్టీ నేతల దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన చెలో మాచర్ల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఉమా మరియు పార్టీ నాయకులను అడ్డగించారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా వైసీపీ నాయకుల దాడుల్లో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ
చలో మాచర్లకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విజయవాడ శివారు గొల్లపూడిలోని తన నివాసం నుంచి మాచర్లకు వెళ్లేందుకు దేవినేని ఉమ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు సిబ్బందితో భారీగా గొల్లపూడిలో మోహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కాసేపు పోలీసులు దేవినేని ఉమ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఉమ మీడియాతో మాట్లాడుతూ పోలీసులను అడ్డుపెట్టి ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ మండిపడ్డారు. సీఎస్ జవహర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బందులకు గురి చేసేలా పనిచేస్తున్న సీఎస్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని, ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. విచారణ జరిగిందో సిట్ ఆధ్వర్యంలో అక్కడ ఎస్పీ కొత్తగా వచ్చారో 20వ తారీఖు కోర్టులో వేసిన మెమోలో ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వచ్చాయి. దాని తర్వాత ఈ వీడియోలన్నీ కూడా మీడియాకు వచ్చాయి. ఇంకా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా, బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి కుటుంబం ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, ఈరోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సిఇఓ స్పందించారు, కేసుకు ఆదేశాలు ఇచ్చారు. 10 సెక్షన్లతో కేసు పెట్టామని సిఇఓ తెలియజేస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇదంతా కూడా తప్పు అంటున్నాడు. అట్లాగే కాశకృష్ణ మహేష్ రెడ్డి ఇవన్నీ కూడా తప్పని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఒక సిఇఓ చేసిన ప్రకటనను కూడా తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారంటే రేపు పోలింగ్ ప్రక్రియను సక్రమంగా జరిపిస్తున్నా. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో కీలక నిర్ణయం తీసుకుంది. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు మరియు బాణసంచా కాల్చి సంబరాలను చేసుకోవడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఆంక్షలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఎప్పుడూ లేదు కానీ ఇప్పుడు ఎందుకిలా? 5 ఏళ్లకొకసారి సాధారణంగా ఎన్నికలు వస్తుంటాయి. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా సాగుతుంటాయి. కానీ ఈ 2024లో ఎన్నికల వాతావరణం మాత్రం భిన్నంగా ఉంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పడిన అవాంఛనీయ ఘటనలతో ఈసీ ఎక్కడికక్కడ పటిష్ట చర్యలు తీసుకుంటుంది. పోలింగ్ సమయంలో దాడులకు పాల్పడ్డ వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడంతో పాటు ప్రశాంత పరిస్థితులను రాష్ట్రంలో నెలకొల్పేందుకు ముందస్తు చర్యలు చేపడుతుంది. అయితే ఈసారి ఏకంగా గెలుపు సంబరాలపై కూడా నిషేధ ఆంక్షలు విధించింది. గెలిచిన వాళ్లు సంబరాలు జరుపుకోవడానికి వీలు లేదంటూ కీలక నిర్ణయం చేసింది. ఆంధ్రప్రదేశ్లో విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా రాష్ట్రంలో బాణసంచా అమ్మకాలను కూడా జరపవద్దని హెచ్చరికలు చేస్తూ ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం మారింది. పోలింగ్ తర్వాత కూడా రాష్ట్రంలో సైలెంట్ వాతావరణం నెలకొనగా ఫలితాలు అనంతరం కూడా సంబరాలు జరుపుకునే పరిస్థితి లేదు. సంబరాలు నిషేధిస్తూ రాష్ట్రంలో ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచా కాల్చడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేయడం షాక్కు గురిచేసింది. ఇక రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో ఈ నిర్ణయం తీవ్ర నిరాశను మిగిల్చింది. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు లేవంటూ చర్చించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ హెచ్చరించారు. గ్రామాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, విమర్శించే విధంగా ప్రవర్తించినా రౌడీ షీట్లు తెరుస్తామన్నారు. కౌంటింగ్ అనంతరం ఊరేగింపులకు బాణసంచా కాల్చడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ అన్నారు. అవనిగడ్డ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మీ ఆదేశానుసారం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 13వ తారీఖు జరిగిన ఎన్నికలు సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల కోడ్ సెక్షన్స్ అమల్లో ఉన్నందున ఏ ప్రాంతంలో కూడా నలుగురు కన్నా ఎక్కువ గుంపులుగా ఉండరాదు అని అన్నారు. ఎలక్షన్ కోడ్ ముగిసేంత వరకు ఎలాంటి అనుమతులు లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదు అని అన్నారు. ఉద్దేశపూర్వకంగా పార్టీలకు సంబంధించిన నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పెట్టి ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, గొడవలు సృష్టించడం నేరమని స్పష్టం చేశారు. మనకి అప్పటి నుంచి కూడా ఏ విలేజ్లో చిన్న చిన్న గొడవలు అయ్యి కొన్ని పొలిటికల్గా సెన్సిటివ్ ఉన్న విలేజ్లు అన్నింటిలో కూడా ఈ గొడవలైన విలేజ్లో కూడా మనం
పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్ బీట్, డే బీట్, నైట్ బీట్ సర్వ్ చేయడం, మేము అందరూ కూడా ఎస్ఐల నుంచి అందరూ పై అధికారులు అందరూ కూడా ఆ విలేజ్లు విజిట్ చేయడం. అక్కడ ఇంకా అవి కాకుండా ఇంకా ఎక్కడైతే పొలిటికల్గా మేము సెన్సిటివ్గా గమనించాము, చిన్న చిన్న ఘర్షణలు, కొంచెం తోసుకోవడం లాంటివి ఎక్కడెక్కడ గమనించాము, ఆ విలేజ్లను కూడా మేము ప్రత్యేకంగా అందరూ కూడా మా పోలీస్ ఫోర్స్ వెళ్ళడం, అక్కడ ప్రజలందరూ కూడా అవేర్నెస్ మీటింగ్ లాంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి మళ్ళీ మనం కౌంటింగ్ వచ్చేవాడికి ఆ వాతావరణం, విలేజ్లో వాతావరణాన్ని శాంతియుతంగా మళ్ళీ ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటున్నాం. పల్నాడు జిల్లా మాచర్లలో పథకం ప్రకారమే వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులకు పాల్పడ్డారని టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన పిన్నెల్లిపై అనర్హత వేటు వేయాలని బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి తెలుగుదేశం నేతలు దేవినేని ఉమా, వర్లరామయ్య తదితరులు నిన్న వినతి పత్రమిచ్చారు. పాల్వాయి గేట్లో మొదటి నుంచి చివరి వరకు అన్ని ఘటనలకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డినే బాధ్యుడన్నారు. ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన శేషగిరిరావుపై రౌడీలతో దాడి చేయించడం దుర్మార్గమన్నారు. పోలింగ్కు ముందు, ఆ తర్వాత నియోజకవర్గంలో ఏ చిన్న ఘటన జరిగినా అందులో ఎమ్మెల్యే ప్రమేయం ఉందని ఆరోపించారు. దాడులు చేస్తామని పిన్నెల్లి ముందే చెప్పాడని, ఆ విధంగానే దాడులకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. పోలీసులకు సవాల్ విసిరి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసిన ఎమ్మెల్యేపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగింది. దాని మీద డీటెయిల్డ్గా సంబంధిత ఎస్పీకి, శేషగిరి గారికి రక్షణ విషయంలో ఎస్పీకి ఆదేశాలు ఇస్తా అన్నారు. అట్లాగే అన్ని కేసులు కూడా ఎక్కడైతే 307 పెట్టలేదో, ఎక్కడైతే మిస్ అయిందో, ఎక్కడైనా ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసినవి కూడా సరిదిద్దుతామని డీజీపీ గారు హామీ ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా చిత్రం ఏంటంటే 13వ తారీఖు 12 గంటలకే ఈవీఎంలు పగలగొట్టారు. 14వ తారీఖు కేసు పెట్టాలి. 15వ తారీఖు వీఆర్ఓ కేసు పెట్టాడు. ఏమని? గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు పగలగొట్టారని. అక్కడ ఏపీఓ ఉన్నాడు, పీఓ ఉన్నాడు, నియోజకవర్గంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నాడు, అట్లాగే జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ ఉన్నాడు, అట్లాగే సిఇఓ ఎన్నికల అధికారులు ఉన్నారు. ఇదంతా కూడా వెబ్ కెమెరాల్లో టోటల్గా అన్ని ప్రాంతాల్లో, ఈ అరాచకం అన్ని ప్రాంతాల్లో కనపడింది ముఖ్య అధికారులందరికీ. కానీ మొన్న సిట్ వెళ్ళి కొత్త ఎస్పీ వెళ్ళి జాయిన్ అయ్యేదాకా, నిన్న సాయంత్రం దాకా ఈ సీసీ ఫుటేజ్ బయటికి రాలేదు. సరే, ఈవీఎం పగిలిపోయింది కదా, దీన్ని మళ్ళీ రీసెట్ చేయడానికి కొంత టైం పడుతుందంటే ఆయన బయటికి వచ్చిన తర్వాత ఈయన చూపించి వీడి సంగతి తేల్చమంటాం, వాళ్ళు రౌడీ మొక్కలు రెచ్చిపోయి దాడులు చేయటం, మరి ఇవన్నీ కూడా 324 సెక్షన్ కట్టాలన్న ప్రయత్నం చేస్తాం. పాలవాయి గేటులో మొదటి నుంచి చివరి దాకా ఎమ్మెల్యేనే బాధ్యత. నియోజకవర్గంలో ఏ సంఘటన జరిగినా కూడా ఎమ్మెల్యే ప్రమేయంతో జరిగింది, తాత్కాలికంగా జరిగినాయి కాదు. ముందే చెప్పాడు అతను దాడులు చేస్తామని, అదే ప్రకారం చేశాడు. ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళికలో భాగంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల రోజు, ఎన్నికల అనంతరం కూడా విధ్వంసం సృష్టించారు. నేను పోలింగ్ రోజున నేను ఫస్ట్ పోయింది గురజాల హాస్పిటల్కి పోవాల్సిన దుస్థితి వచ్చింది. రెంటాల గ్రామస్తులు మరి వాళ్ళ ఏజెంట్ ఫారాలు తీసుకొని పోలింగ్ బూత్కి వెళ్తూ ఉంటే వాళ్ళ మీద దాడి చేసి, స్త్రీ పురుష విచక్షణ లేకుండా దాడి చేసి 6 గాయపడ్డారు. పెద్దలు శ్రీ దేవినేని ఉమామేశ్వరరావు, అలాగే మాచర్లలో పోటీ చేసి అతని అరాచకాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్న సోదరుడు తమ్ముడు బ్రహ్మారెడ్డి గారు, అలాగే పెద్దలందరం కూడా వెళ్ళి కలవటం జరిగింది. చెప్పామని వివరాలు చెప్పాం, మొట్టమొదటి నుంచి చెప్పాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇతను ఎమ్మెల్యేగా ఎలా వ్యవహరించాడు, మాచర్లను ఎలాగా తన సొంత సామ్రాజ్యంగా చిత్రీకరించుకున్నాడు. అతను ఉండగా అక్కడ ఎమ్మెల్యేగా ఎస్పీతో పని లేదు పోలీస్ అధికారులకి, డిఎస్పీతో పని లేదు పోలీస్ అధికారులకి, ఎమ్మెల్యే ఉన్నాడు చాలు. కలెక్టర్లతో పని లేదు తహసీల్దార్లకి, మా ఎమ్మెల్యే ఉన్నాడు చాలు. ఆర్డీఓతో పని లేదు తహసీల్దార్లకి, మా ఎమ్మెల్యే ఉన్నాడు చాలు. ఇలాగా
ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ ఎమ్మెల్యేకి బాధాక్రాంతమైంది. మాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని, దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. పిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తుందన్నారు. మొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్ చేశారని ప్రశ్నించారు. రిగ్గింగ్ జరిగిందని చెప్తుంటే ఎందుకు వీడియో రిలీజ్ చేయడం లేదు అంటూ కాసు మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికీ తెలియాలి. మాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా? బీసీలు, ఎస్టీలు వైఎస్ఆర్సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారన్నారు. అందరికీ చట్టపరమైన శిక్ష పడే వరకు పోరాడతామన్నారు. రిగ్గింగ్ జరిగిందని తాము చెబుతున్నామని మీరెందుకు వీడియో బయట పెట్టడం లేదన్నారు. ఎన్నికల అధికారులు ఆ రోజు ఏమైందనేది మొత్తం వీడియో బయట పెట్టాలన్నారు. ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2-3 గంటలు వీడియో బయట పెట్టాలన్నారు. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు అని కాసు మహేష్ చెప్పారు. దాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలన్నారు. 7 చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోందని, మాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారని తెలిపారు. మిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఈసీ విశ్వసనీయత కోల్పోతుందని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. 4 సార్లు మాచర్లలో గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జనబలంతో గెలిచిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు. ఎటువంటి తప్పులు లేకుండా సక్రమంగా జరిగినప్పుడే ప్రజాబలంతో గెలిచాడు. ఈరోజు ఎందుకు గెలవకుండా ఉంటాడు? ఆలోచించండి. ఈ రోజున ఒక ఈవీఎం వీడియో తీసుకొచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇరగ్గొట్టాడు, ఆయన తప్పు చేశాడు అని ఎత్తు చూపుతున్నారు. సరే, ఆ ఘటన పక్కన పెడదాం. ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు 7-8 చోట్ల ఈ ఈవీఎం మెషిన్లు ఇరగ్గొట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు. మరి ఆ వీడియోను ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది? ఎందుకు తెలుగుదేశం ఇరగ్గొట్టిన వీడియోలు లేదు? అన్నీ ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో, ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు, అటు టీడీపీ తరఫున కావచ్చు, ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చెయ్యరు? అసలు వీడియో కెమెరాలు పెట్టింది ఎందుకు? బూతుల్లో ఏమన్నా తప్పులు జరిగితే తెలుసుకోవడానికి. ఆ తప్పులు జరిగినాయని గత 10 రోజుల నుంచి ఘోషిస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాలైన కేఎల్ నగర్, చిట్టినగర్ పరిసర ప్రాంతాల్లో పశ్చిమ ఏసీపీ ఆధ్వర్యంలో కొత్తపేట పోలీసులు బుధవారం ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. 100 కంట్రోల్ రూమ్లకు సమాచారం అందిస్తే 10 నిమిషాలలో ఘటనా స్థలానికి చేరుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐ గణేష్ సిబ్బంది పాల్గొన్నారు. మనకి 2 టౌన్ ఏరియాలో ఈరోజు కేఎల్ రావు నగరు, చిట్టినగరు ఈ ఏరియాలన్నీ కూడా మార్చింగ్ చేయడం జరిగింది. మెయిన్ ప్రజలందరికీ ఏంటంటే, కౌంటింగ్ రోజున ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి అనవసరంగా ఎటువంటి గొడవల్లోనూ తలదూర్చొద్దని, అప్పటి వరకు కూడా ఏ చిన్న గొడవల్లో తలదూర్చినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా సహకరించి ఈ లాస్ట్ ఫేజ్ అయిన కౌంటింగ్ కూడా ప్రశాంతంగా జరిగేటట్టుగా అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కౌంటింగ్ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు కూడా బాణసంచా కాల్చడం కానీ, లేకపోతే అలాగే ఈ ఫైర్ క్రాకర్ షాపుల వాళ్ళు ఎవరు కూడా వీళ్ళెవరికి కూడా అప్పటి వరకు కూడా కౌంటింగ్ జరిగే వరకు కూడా ఎవ్వరూ కూడా ఈ బాణసంచా ఎవరికన్నా అమ్మటం కానీ అవి చేసినట్టయితే వారి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల 24, 25 తేదీలలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనం జరుగుతుందని దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు పేర్కొన్నారు. ఈ ప్రవచనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీమాత వైభవం అంశంపై ప్రవచనం చేస్తారని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.
తాను ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దుర్గగుడిపై ధర్మ ప్రచారం చేస్తున్నామని దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో కెఎస్ రామారావు తెలియజేశారు. దసరా, భవానీ దీక్షలు, వసంత నవరాత్రోత్సవాలు, శివరాత్రి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 24, 25 తేదీల్లో ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విజయవాడ రానున్నారని, ఈ నేపథ్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుండి ప్రవచన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. శ్రీ మాతా వైభవం అంశంపై ప్రవచనం చేసి అమ్మవారి వైభవాన్ని భక్తులకు వివరిస్తారని వెల్లడించారు. ఈ ప్రవచనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రవచన కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. మరి అందులో భాగంగానే పెద్దలను అందరినీ సంప్రదించడం జరిగింది. అందరూ కూడా ఇక్కడికి కార్యక్రమాలు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రవచనకర్తలు వారే మాకు తెలియజేస్తున్నారు. భక్తులు కూడా వాళ్ళని అడుగుతున్నారు. ఈ కారణాల రీత్యా చాగంటి కోటేశ్వరరావు గారు 24, 25 తారీఖుల్లో, ఈ నెల 24, 25 తారీఖుల్లో ఇక్కడ నేను రాగలుగుతున్నాను అని మాకు తెలియజేశారు. అందువల్ల ప్రవచనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా బిజీగా ఉండడం వల్ల వాళ్ళు 2 రోజులు మాత్రమే ఇక్కడికి నేను కేటాయించగలనని చెప్పుకున్నారు. అందువల్ల 24, 25 తారీఖుల్లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ దీన్ని వినియోగించుకొని అమ్మవారి యొక్క ప్రాశస్త్యాన్ని, విశేషంగా ఇంద్రకీలాద్రిపై కొలువున్నటువంటి కనకదుర్గ అమ్మవారు, అలాగే మల్లేశ్వర్లు వారి యొక్క ఆవిర్భావం ఏమిటి, ఇక్కడ ఇంత గొప్పదైనటువంటి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రాధాన్యత, ఇక్కడ ఎంతమంది భక్తులు గతంలో ఇక్కడికి మహాప్రముఖులు ఇక్కడ ఎంతమంది వచ్చి ఉన్నారు అన్నటువంటి విషయాలన్నింటినీ ప్రజలకు తెలియజేస్తే వాళ్ళు ఇంకా సంతోషిస్తారని, క్షేత్ర ప్రాశస్త్యాన్ని తెలుసుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నట్టయితే వాళ్ళు ఇంకా సుఖ సంతోషాలతో ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. స్థానికులు అందరూ ప్రత్యక్షంగా చూడాలని, రాలేని వాళ్ళు పరోక్షంగా లైవ్ ఉంటుంది, ఆ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా టీవీల ద్వారా కూడా చూసి ఆనందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీ పల్లె వెలుగు బస్ అడుగు భాగంలో మంటలు రేగిన ఘటన నిన్న రాత్రి చల్లపల్లి బస్టాండ్ వద్ద జరిగింది. ఆ సమయంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ఆర్టీసీ అధికారులు, స్థానికుల కథనం ప్రకారం మచిలీపట్నం నుంచి అవనిగడ్డకు వస్తున్న పల్లె వెలుగు బస్ కింద భాగంలో ఉన్న బ్యాటరీలకు షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వచ్చాయి. గమనించిన స్థానికులు వెంటనే డ్రైవర్కు తెలపడంతో అతడు బస్సు ఆపేసి ప్రయాణికులను కిందకు దించేశారు. ఆ సమయంలో బస్సులో 15 మంది పైగా ఉన్నట్లు సమాచారం. మంటలు వచ్చి కాలిపోయి పాడిన బ్యాటరీలను తక్షణం తొలగించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆరోగ్యశ్రీ సీఈఓతో ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం బకాయిలు 800 కోట్లు విడుదల చేయాలని కోరగా ఆరోగ్యశ్రీ సీఈఓ 203 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసే వరకు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కొనసాగిస్తున్నట్లు అసోసియేషన్ తెలిపింది. పెండింగ్లో ఉన్న బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్స్ ఇచ్చిన నోటీసుల మేరకు బుధవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి. బిల్లులు చెల్లించడం లేదంటూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో ఆసుపత్రుల యాజమాన్యాల సంఘాన్ని ట్రస్ట్ సీఈఓ చర్చలకు ఆహ్వానించారు. అయితే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు జరిగిన చర్చలు ఫలించలేదు. దీంతో ఈ రోజు నుంచి ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి. అయితే చర్చల అనంతరం నెట్వర్క్ ఆసుపత్రులకు 203 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వెల్లడించింది. పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. కానీ మొత్తం నిధులు విడుదల చేయాలని ఆసుపత్రులు స్పష్టం చేశాయి. చర్చలు విఫలం కావడంతో బుధవారం నుంచి తమ అసోసియేషన్లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే అలాంటి ఆసుపత్రులపై చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సేవలు బ్రేక్ కాకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ నిధులపై పట్టుబడుతూ ఆరోగ్యశ్రీ సేవలకు కొన్ని చోట్ల నెట్వర్క్ ఆసుపత్రులు బ్రేక్ వేశాయని, 2023-24లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి 3,556 కోట్లు నెట్వర్క్ ఆసుపత్రులకు జమ చేసినట్లు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 203 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. 2024-25 మొదటి 2 నెలల్లో ఇప్పటి వరకు 366 కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.